ఏం చేస్తున్నావు ఈడప? పోతలే ఆడ ఉన్నాడో ఏమో అన్నంగా తినలే పొద్దుటి నుంచి పసలకి మేత తేవాలా ఇంకా ఏ రాంగ్ ఇన్ని ఉండవు పసలు వచ్చే టైం అయింది గడ్డి కోసుకరా ఒకటిగా గడ్డి కోసుకరా పసలకి చెల్లు ఉంటే చాలుగా వీనికి చదువు ఇది అవసరం లేదు అట్టగాకనే ఇట్ట తయారైనాడు వీడు ఎప్పుడు బతికి పాడైపోతాడేమో. మీ అన్న చూస్తే నీ మీద చాలా ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నారా? మీ అన్న ముందుగానే ఊర్లో నా తమ్ముడు ఫస్ట్ ర్యాంక్ లో వచ్చినాడని చెప్పి పార్టీలు ఇచ్చుకుంటున్నాడు. బాగా మంచి మంచి పేరు తెప్పి మీ అన్నకు. లేమో 1 మంత్ ఉంటే మళ్ళీ ఎగ్జామ్ ప్రిపేర్ కాడానికి పోవాలా. సరే మీ అన్నకి బాగా చదువుకొని మీ అన్నకి మంచి పేరు తెప్పి అనే ఉంది. కానీ ఈ కాలం పిల్లలకి సెల్లులు అమ్మాయిలు వాళ్ళెంపడి వీళ్ళెంపడి తిరిగి చాలా చెడిపోతున్నారు. సెల్లులు కొనియడమే తప్పు. చదువుకో తమ్ముడా, రైతు కష్టం నీకు వద్దురా సోదరా, కలం పట్టే వయసులో పార పట్టకు తమ్ముడా, మేలుకో నీ కలల్ని నిజం చేసుకో సోదరా, అమ్మ కళ్ళలో కల నువ్వురా తమ్ముడా, నాన్న చెమటలోని భవిష్యత్తురా సోదరా, వాళ్ళ కష్టం వృథా చేయకురా తమ్ముడా, నీ చదువే వాళ్ళ సంతోషమురా సోదరా. పొలం గట్టునా నువ్వు ఆడావురా తమ్ముడా, బడి గంట నిన్ను పిలుస్తుందిరా సోదరా, నేల తల్లి నిన్ను దీవిస్తుందిరా తమ్ముడా, జానమే నీ అసలు ఆయుధమురా సోదరా. సత్తా చాటుకో, రైతు కష్టం నీకు వద్దురా తమ్ముడా, చదువుకో చదువుకో, వెలుగుదారిన నడువురా సోదరా. ఇప్పుడన్నా బాగా చదువుకోరా తమ్ముడు. ఇన్నాళ్ళ లెక్క వాళ్ళంట వీళ్ళంట తిరగకోకుండా ఇప్పుడన్నా అన్నీ చూసుకొని ఇంతకుముందు లాగా తిరగొద్దు. బాగా చూసి చదువుకొని పేరు తెచ్చుకో 10 మందిలో. అందరూ ఒకరొకరు మాట అంటున్నారు. ఇప్పుడు నీ బతుకు నువ్వు బతికేలా ఏదో ఒకటి చదువు, బాగా చదువుకుంటే ఈ కష్టం చేయలేవు. నువ్వు చూసి కదా ఆ కష్టం నువ్వు చేయలేవు. ఎప్పటికైనా కానీ బాగా చదువుకొని పేరు తెచ్చుకో. ఇప్పటికన్నా బాగా చదువుకొని బాగుండు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని నేను చాలా మోసపోయినాను అన్నయ్య. ఈ పారి నా ఫ్రెండ్సే నాకు ఇంత నయం చేస్తారని నేను ఎప్పుడు కళలో కూడా అనుకోలేదు. ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా, నీ మాట నిలబెడతా. నేను నీ కష్టము చూసినా, నువ్వు చేసే పర్తనాలు చూసినా, అన్ని చేసినావు. నా కోసం ఎన్ని తండాలు పడినా కూడా నాకు చేసినావు నువ్వు. వాళ్ళు వీళ్ళు అనుకున్నాను. నాకైతే చాలా బాధ లేసింది. నేను జాబ్ కొట్టి తిరిగి వస్తానన్నయ్య. సరే అలాగే తమ్ముడు, బాగా చదువుకొని బాగా ఉండు. ఇప్పటికైనా బాగా మారు. సరేరా, నేను చెప్పేటివన్నీ చెప్పినాను మనకి.
మీరు కొద్దిగా జాగ్రత్తలు చెప్పండి. సరే ఫ్రెండ్స్ చెడగొట్టినారు అని చదివి కష్టం మీరు తెలిసింది మనకి అది చదువుకొని పోతా అంటున్నాడు పంపించేద్దాం ఓకేనా. నువ్వేం బాధపడద్దులేనా, వాడు జాబ్ తెచ్చుకుంటాలే, మంచిగానే ఉంటాలే, చదువుకుంటాలే. అదే చెప్పండి ఇంకా. ఓకేనా. సరేరా, ట్రైన్ టైం అయింది, ఇంకా అవన్నీ చెప్పి పంపిపోరే అదొకటి. పోండి ఇంకా. నేను వస్తా పోరే. సరే మీ అన్న రాత్రి పగలనకుండా కష్టపడి నిన్ను చదివిస్తే 2 రోజులు ఫ్రెండ్స్ మొబైల్స్ అన్ని పెట్టి బాగా స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేయి. చెప్పుకుంటే చాలా ఉన్నాయిరా మీ అన్న బాధలు, చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఇద్దులు అమ్మి నీకు మీ అన్న ఈ రోజు డబ్బులు తెచ్చిచ్చినాడు రా. నువ్వు చదువుకొని ఒక స్టేజ్ లో ఉంటే అన్ని నీ దగ్గరికే వస్తాయి, నీ కాళ్ళ కాటికి వస్తాయి. ప్రతి దానికి మీ అన్నకే ఫోన్ చేయదురా, మేము కూడా ఉన్నాం కదా, మాకు ఫోన్ చేయి. మీ అన్నను ఒకటే బాధ పెట్టొద్దు, మీ అన్న ఒకటి కాదు కదా, ప్రతిదీ బాధపడలేడు కదా. సర్లేనా. టైం అయింది, పాపనగా. అరే మీ మామ వచ్చారా? మామ ఇన్నాళ్ళంటే ఊర్లో మీ అన్న పేరు ఎట్లా అంటున్నారు? ఆయన ఎంజాయ్ చేసిన అన్న అయిపోయినా వదులుకొని మా సంగతి చదువుకొని జాబ్ కొట్టి మీ అన్న పేరు నిలబెట్టి. ఇప్పుడు నాకు చాలా బాగా బుద్ధి వచ్చింది. మా అన్న కష్టపడి కష్టపడి నాకైతే చూడలేదు. నేనైతే ఈరోజు బాగా బుద్ధి వచ్చింది నాకు. పక్క మా అన్న పేరు నిలబెట్టే వస్తా, నేను పక్క జాబ్ వస్తా. నేను నీకు ప్రామిస్ చేసిపోతున్నా మామ. నేను అదే మా అమ్మ కావాల్సింది. చేసిన మామ.